ఇవ్వరు ఈ బస్సులో. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి. వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు. వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిర్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్ లో. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసిన 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి నండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటది, అది కూడా ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు. నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కి పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో అల్టిమేట్ గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకొచ్చారు. ఏంటిది? సిటీ బస్సులు 2800 తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే, సంతోషం, ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు, కేవలం అద్దెకు తీసుకుంటుంది. అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్ గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అంటే కరెంటు బిల్లు మనమే కడతాం, ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం. బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బస్సు నడపడానికి డ్రైవరు, ఆ బస్సులో ఉండే కండక్టరు, ఆ మెకానిక్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు మన పిల్లలే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మాకు ఇబ్బంది లేదు. కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటది, ఒక బాధ్యత ఉంటది, ఒక ట్రైనింగ్ ఉంటది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. అది లేకుండా అవుట్ సోర్సింగ్ లో తీసుకున్నారు. మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు, ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్ లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల 9,000 రూపాయలు పైసలు వసూలైతే ఆ 9,000 పట్టుకొని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. అడిగేటోడు ఎవరు దిక్కులేడు. అంటే బాధ్యత ఉండదు. బేసిక్ గా బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే వాళ్ళ ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటది. ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట. మరి అందరు మంత్రులు కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పిఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్ తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
ఒక 2 minutes మాట్లాడతారు. మీరు చెప్తారా ఒక 2 నిమిషాలు? ఒక 2 minutes దుగ్గు రాజేందర్ గారు వారి వర్షన్ చెప్తారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. క్విక్గా చెప్పండి. 4 to 5 minutes. ఈ పత్రికా సమావేశం వచ్చినందరికీ, పాత్రికేయులకు, తర్వాత నాతో పాటు కూర్చున్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటే నిమిషం చెప్తానండి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ అనేటువంటిది పూర్తిగా సంక్షోభంలో ఉన్నది. ఆ సంక్షోభం వలన ఏంటంటే అటు ఆ బస్సులలో ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ప్లస్ మళ్ళీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఏంటంటే దీని వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అంటే అప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే 2023 ఈ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గారు తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మేము కనుక అధికారంలోకి వస్తే ఈ యొక్క ఆర్టీసీని ఏంటంటే దీన్ని బాగా పటిష్టం చేస్తాం, కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆ పోయిన ప్రీవియస్ గవర్నమెంట్ ఎంతమందిని అయితే శాశ్వతంగా రిమూవ్ చేసినారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలో తీసుకుంటామని చెప్పి చాలా సందర్భాలలో మంత్రి గారును ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇక దాని మీద ఏంటంటే పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో దాదాపు ఏంటంటే చిన్న చిన్న తప్పులతోని దాదాపు ఒక 1000 మందిని శాశ్వతంగా రిమూవ్ చేశారు. శాశ్వతంగా అంటే ఏంటంటే డిపో మేనేజర్ రిమూవ్ చేస్తే దాని మీద డిప్యూటీ ఆర్ఎం గారు అప్పీల్ ఉంటుంది, దాని మీద ఆర్ఎం గారు అప్పీల్ ఉంటుంది, దాని ఈడీ గారు అప్పీల్. ఈ 3 అప్పీలలో రిజెక్ట్ అయినటువంటి 1000 మంది ఉంటే దాన్ని పురస్కరించి మేము 2024 ఏప్రిల్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఫస్ట్ టైం సీఎం గారి ఇంటికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాంతో వాళ్ళు దశల వారు ఏంటంటే డిసెంబర్ 2024 నాడు ఒకటి 3-man కమిటీ వేసింది గవర్నమెంట్. ఆ కమిటీ ద్వారా ఏంటంటే 246 మందిని అంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళను మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు. ఇంకా ఏంటంటే 300-400 మంది పైచిలుగు మంది అట్లనే మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఆ మిగతా మందిని కూడా ఏంటంటే ఏ జీవో ద్వారా అయితే తీసుకున్నారో ఆ జీవో ద్వారానే వీళ్ళను కూడా ఉద్యోగంలో తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక రెండవది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆర్టీసీ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆర్టీసీ కార్మికులు 62,000 మంది పోతే తెలంగాణకు 58,000 మంది ఇచ్చారు. అంటే ఇవాళ పాత 10 ఉమ్మడి జిల్లాలు ఇవాళ కొత్త 33 జిల్లాలు ఏంటంటే మా యొక్క ఆర్టీసీ డిపోలు 99 డిపోలు ఉన్నాయి. ఆ 99 డిపోలకు 58,000 మంది కార్మికులు వస్తే ఇవాళ 58,000 మంది కార్మికులు ఎక్కడ పడిపోయినంటే 39,000 పడిపోయినారు. అంటే 19,000 మంది కార్మికులు అవుట్పుట్ అంటే వాళ్ళు చనిపోతే కానీ లేకపోతే రిటైర్మెంట్ అయితే కానీ వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇన్పుట్ లేదు. అదే ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ 62,000 మందికి 62,000 మంది అట్లనే అంటే ఏ విధంగా అయితే రిటైర్మెంట్ ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు ఏమైపోయిందంటే ఎవరెవరైతే రిటైర్మెంట్ ఏ కారణం చేత ఉద్యోగం కోల్పోతే వాళ్ళ ప్లేస్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తర్వాత వాళ్ళ ప్లేస్ ఏంటంటే కొత్త వాళ్ళని భర్తీ చేయక ఇవాళైతే ఇంకా ఈ రోజు కనుక లెక్క కనుక తీసినట్టయితే 38,000కి పడిపోయింది. అంటే 58,000 మంది కార్మికులు 38,000 మందికి వచ్చిందంటే ఇదే విధంగా ఈ కార్మికుల యొక్క రేషన్ తగ్గించుకోవడం అవుతుందంటే భవిష్యత్తులో ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఈవెన్ చిన్న చిన్న పట్టణాలలో కానీ ఆర్టీసీ బస్ అనేటువంటిది కనుమరుగైపోతుంది. ఇవాళ ఏంటంటే గ్రామాలలో మీరు చూసినట్టయితే ఈ ఆర్టీసీ ఎర్ర బస్సులు గ్రామాలలో తిరిగినప్పుడే ఆ గ్రామాల ఒక అందంగా అనిపిస్తుంది. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి సార్ నుంచి మొదలుకుంటే తర్వాత మన కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అందరూ ఏంటంటే ఈ ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకి ఏ ప్రాబ్లం జరిగినా ఏ జరిగినా మీ ఇట్లా అంటారు. వాళ్ళ అధికారంలోకి రాగానే ఏంటంటే మొత్తం ఏంటంటే వీళ్ళని విస్మరించి ఇవాళ నా పేరు దుగ్గు రాజేందర్, నాది సిరిసిల్ల దగ్గర విలేజ్ నిజామాబాదు. ఈ ఎవరైతే శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోయినరో వీళ్ళని కంపల్సరీ మీరు ఎక్కియాలా సార్ అని చెప్పి నేను 2024లో ఒకటి ఏంటంటే యూనియన్లకు ఆర్టీసీలో అవకాశం లేదని చెప్పి టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి దాని ద్వారా ఉద్యమం చేస్తుందంటే పాత ఎండి సార్ అన్నప్పుడు ఎవరు కన్సిడర్ చేయలేదు. ఈ కొత్త ఎండి సార్ వచ్చినాక మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం నేను చేస్తా అని చెప్పి 246 మంది ఎక్కారు. ఇప్పుడు నేనేమంటుండే మేము ఉద్యమం చేస్తే పాత ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్లో అప్పుడు ఒక ఆర్ఎం కూడా రిమూవ్ చేశారు, డిబిఎంలను రిమూవ్ చేశారు, డిపో మేనర్లు కూడా రిమూవ్ చేశారు. అంటే అది ఇష్టం ఏంటంటే ఫస్ట్ టైం అనమాట. ఈ డిపో మేనర్లు అంటే వాళ్ళు పై స్థాయి అధికారులు డిపో మేనర్లు డీజిల్ మేనర్ ఆర్ఎంలో వచ్చారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ మేము ఉద్యమం చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు బస్ భవన్లో కానీ హుజరాబాద్లో డిపో మేనర్ ఎక్కారు. అయితే వాళ్ళని తీసుకున్నారని ఈ కింద ఎవరైతే ఉన్నారో
ఈ కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్లు ఏంటంటే వాళ్ళకు అవకాశం లేక ఇంకా చాలా మంది రోడ్డు మీద చాలా మంది వచ్చిండ్రు. ఇక మాకు ఉద్యోగులు రావనేటువంటి ఉద్దేశంతో 27 మంది కార్మికులు చనిపోయినారు. అదొక మెమోరాండం ఏంటంటే నేను డైరెక్ట్ ఎంఈ నాగిరెడ్డి సార్కి ఇచ్చి రిక్వెస్ట్ చేసిన సార్, ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇరు సార్, ఒక్కసారి అవకాశం ఏంటంటే నేను 100% చేస్తానన్నాడు. దానిలో ఏంటంటే ఈ ఎండి సార్ తర్వాత అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఈ అన్ని విషయాలు మాట్లాడిన మేడం గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఈ జాగృతి పార్టీ తరఫున కానీ లేకపోతే మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే వేరే మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ప్రభుత్వ సంస్థలు అవుతున్నాయో అవన్నిటికంటే కరెక్ట్ నీట్గా అసలు కరప్షన్ ప్రాక్టీస్ లేకుండా డ్యూటీ ఎవరు చేస్తారంటే కేవలం మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లే చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ 3:30కు జూబ్లీ బస్ స్టాండ్లో ఒక బస్సు ఉండాలంటే అది వరదలు రాని, వానలు రాని, ఉరుములు రాని ఎగ్జాక్ట్ 3:50, 3:55కి అక్కడ బస్సును పెడతారు. అదే సపోజ్ ఇప్పుడు రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఇరిగేషన్ కానీ వర్షాలు పడే ఉరుములు వస్తాయంటే వాళ్ళ ఆఫీస్కు పూర్వాలని అడ్డటోళ్ళు. మా దానిలో ఏంటంటే చిన్న తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తారు, ఛార్జ్ షీట్ ఇచ్చి ఇంక్రిమెంట్ డిఫరెన్స్ ఆపైనా ఇంకా ఎంక్వైరీ సస్పెండ్ అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే నేను ప్రభుత్వానికి ప్లస్ మా ఎండి సార్ ఏంటంటే ఎండి సార్ సౌమ్యులు చాలా మంచి సార్ వచ్చిండు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ దీని ద్వారా సార్ ఏదైతే పాత గవర్నమెంట్ పీరియడ్లో తీసేసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. అదే దాంతో మీరు అదే మాటకు కొంచెం డివోట్ అయ్యి మిగతా వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వాన్ని కానీ కార్మికులు కానీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మేడం గారు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో ఒక 75 కార్పొరేషన్లకు చైర్మన్లను వేయడం జరిగింది. ఆర్టీసీకి మాత్రం